స్వాగతం వీకే ఛానల్కు. ఈ వీడియోలో మేము వికారాబాద్లోని అత్యంత శాంతిమయమైన మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన గమ్యస్థలాలో ఒకటి ధామాగుండం శివ ఆలయానికి ఓ ప్రశాంత మరియు భక్తిపూర్ణ యాత్రను తీసుకువెళ్తాము. ప్రకృతిలో ముంచుకున్న ఈ ఆలయం పురాతన శివలింగం, పవిత్ర వాతావరణం మరియు దివ్య ధామాగుండం పవిత్ర జలానికి ప్రసిద్ధి చెందింది. ఈ జలాన్ని నెగటివిటీని శుభ్రం చేసే మరియు భక్తులకు శాంతిని తెచ్చే శక్తి ఉన్నదని నమ్మడం జరుగుతుంది. వికారాబాద్లోని సమశాంతమైన అరణ్యాలలో ఉండే ధమగుండం శివ దేవాలయం దైవిక మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక గవ్యస్థలం. దీనికి పవిత్రమైన వాతావరణం మరియు సహజ సౌందర్యం ప్రసిద్ధి చెందింది. భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి శ్రీ శివుని ఆశీస్సులు పొందడానికి, శాంత ధ్యానం చేయడానికి, పురాతన కొలువైన దేవాలయం చుట్టూ ఉన్న దైవిక శక్తిని అనుభవించడానికి వస్తారు. ప్రకృతి భక్తి శాంతి ఆధ్యాత్మిక అన్వేషకుల కోసం తప్పనిసరి సందర్శించదగ్గ శివ ఆలయం. కొండలు, సస్యహారం మరియు పవిత్ర జలాలతో గుండం. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురందర ఇందుదర తురందర హిమాచలాగ్రమందిర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. అంగజమదహరవర ఆశ్రిత జనమందర గంగాధర ముదమర గౌరీవరధర వేర లింగతిత కురంగ దృష్టంగురంగ మంగళ. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. అంజలి దే గై కోరా ఆర్తిని బాపవదేరా మంజుల భాష సుధిరా మామక దోష నివార కంజ భవన తంజ దైత్య భంజన హర హర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. కుండలి భూష మహేశ కుంజర ధనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాస మండలంబులెల్ల నుండి యుండిన పరాత్పర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురందర ఇందుదర తురందర హిమాచలాగ్రమందిర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. ఏమయ్యా సాంబ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ. ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయనా ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయనా ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ. పాములను ధరించుటేమి పాపమో శివ శివ పాములను ధరించుటేమి పాపమో శివ శివ ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ. ఎన్నలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు ఎన్నలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు బుగ్గి పూసుకొనుట ఎంత పుణ్యమో శివ శివ.
ఎనలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు, బుగ్గి పూసుకొనుట ఎంత పుణ్యమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. వెర్రివాడవైతే గావు వెండి కొండ దొరవు నీవు, వెర్రివాడవైతే గావు వెండి కొండ దొరవు నీవు, పురలో భుజించుటెంత భాగ్యమో శివ శివ. పురలో భుజించుటెంత భావ్యమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. మూడు మూర్తులకును నీవు మూలమైన దేవుడవై, మూడు మూర్తులకు నీవు మూలమైన దేవుడవై, కూడు భిక్షమెత్తుటెవరి కోసమో శివ శివ. కూడు భిక్షమెత్తుటెవరి కోసమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. అందలమ్ములు పల్లకీలు అశ్వములు కలవు నీకు, అందలమ్ములు పల్లకీలు అశ్వములు కలవు నీకు, ఎద్దునెక్కి తిరుగు సుఖముదేమయ్యా శివ శివ. ఎద్దునెక్కి తిరుగు సుఖముదేమయ్యా శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. మేటి దేవుడైన నీవు మంచుకొండ విడిచి ఇటులా, మేటి దేవుడైన నీవు మంచుకొండ విడిచి ఇటులా, కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ. కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. ఏమయ్యా చేయాలి నీ సేవకు, శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శంకర పెట్టింది శంభో హర హర నమో నమో. నీ సేవకు అయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. ఓం నమః శివాయ. ఏమీ సేతురాలింగా ఏమీ సేతు, ఏమీ సేతురాలింగా ఏమీ సేతు. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే, గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా. గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా. మహానుభావ మహదేవ శంభో కారుణ్యమూర్తి, ఏమీ సేతురాలింగా ఏమీ సేతు. అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద్దామంటే, అక్షయావుల పాలు తెచ్చి అర్పితము చేద్దామంటే, అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా. అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా.
ఏమీ సేతురాలింగా ఏమీ సేతు. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూచేద్దామంటే, తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూచేద్దామంటే, కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా, కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా, ఏమీ సేతురాలింగా ఏమీ సేతు. మహానుభావా మాలింగమూర్తి మహదేవ శంభో, ఏమీ చేతురాలింగా ఏమీ సేతు. చక్కని వాడమ్మా సాంబ శివుడు చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం ఒక్కటే చేతబట్టినాడు. చక్కని వాడమ్మా సాంబ శివుడు చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం ఒక చేతబట్టినాడు. ఎగ్గు వేయుచున్నాడు శివుడు శంఖమూదుచున్నాడు, ఎగ్గు వేయుచున్నాడు శివుడు శంఖమూదుచున్నాడు. భగ్నమైన మా మాయా మనసు బొగ్గు చేసినాడు శివుడు బొగ్గు చేసినాడు. చక్కని వాడమ్మా శివుడు చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలము చేతబట్టినాడు శివుడు చేతబట్టినాడు. మాయా రాక్షసుని బట్టి మర్దించినాడు శివుడు, మాయా రాక్షసుని బట్టి మర్దించినాడు శివుడు. బాయరాని కైలాసం భక్తులకే ఇచ్చాడు శివుడు భక్తులకే ఇచ్చాడు. కొలిచిన వారికి శివుడు కోర్కెలు తీర్చును శివుడు, కొలిచిన వారికి శివుడు కోర్కెలను తీర్చు శివుడు. నిత్యము భజనలు చేసిన వారిని రక్షించును శివుడు, నిత్యం భజనలు చేసేవారిని రక్షించును శివుడు. చక్కని వాడమ్మా శివుడు చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం చేత బట్టినాడు శివుడు. దండిదాత అతడు శివుడు వెండి కొండపై ఉన్నాడు, దండిదాత అతడు శివుడు వెండి కొండపై ఉన్నాడు. పండు వెన్నెలను చంద్రవంకను గట్టిగా మెరుగును శివుడు, పండు వెన్నెల చంద్రవంకతో బహుఘనిష్ట మెరుగుట శివుడు. బోళా శంకరుడు శివుడు భక్తవల్లభుడు శివుడు, భక్తుల కొలిచే వారి నెల్లను భాగ్యములిచ్చే శివుడు, భక్తితో కొలిచే భక్తుల నెల్లను భాగ్యములిచ్చే శివుడు. చక్కని వాడమ్మా శివుడు చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం చేతను బట్టినాడు శివుడు, త్రిశూలం బట్టినాడు శివుడు, త్రిశూలం బట్టినాడు శివుడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా, వైకుంఠవాసుడమ్మ రంగడు, కైలాసవాసుడమ్మ లింగడు, వైకుంఠవాసుడమ్మ రంగడు,
కైలాసవాసుడమ్మ లింగడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా. ఊరంత తిరుగువాడు రంగడు, శ్మశానం తిరుగువాడు లింగడు. ఊరంత తిరుగువాడు రంగడు, శ్మశానం తిరుగువాడు లింగడు. నామాలు దిద్దువాడు రంగడు, నామాలు దిద్దువాడు రంగడు. విభూది దిద్దువాడు లింగడు, విభూది దిద్దువాడు లింగడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా. పీతాంబరధారుడమ్మ రంగడు, విభూది దిద్దువాడు లింగడు. పీతాంబరధారుడమ్మ రంగడు, విభూది దిద్దువాడు లింగడు. జాజి పూల మాలధరుడు రంగడు, తుమ్మి పూల మాలధరుడు లింగడు. జాజి పూల మాలధరుడు రంగడు, తుమ్మి పూల మాలధరుడు లింగడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా. నెమ్మలి పించదారుడమ్మ రంగడు, సర్పపించదారుడమ్మ లింగడు. నెమలి పించదారుడమ్మ రంగడు, సర్పపించదారుడమ్మ లింగడు. పిల్లన గ్రోవి ఊదువాడు రంగడు, పిల్లన గ్రోవి ఊదువాడు రంగడు. శంకును దేవాడు లింగడు, శంకును దేవాడు లింగడు. పొన్న చెట్టు నెక్కువాడు రంగడు, బిల్వ చెట్టు ఎక్కువాడు లింగడు. పొన్న చెట్టు ఎక్కువాడు రంగడు, బిల్వ చెట్టు ఎక్కువాడు లింగడు. భావాగ్ని మింగువాడు రంగడు, భావాగ్ని మింగువాడు రంగడు. కాలకోటి విషము మింగి లింగడు, కాలకోటి విషము మింగి లింగడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా. రుక్మిణీ లోలుడమ్మ రంగడు, అంబాలోలుడమ్మ లింగడు. రుక్మిణీ లోలుడమ్మ రంగడు, అంబాలోలుడమ్మ లింగడు. వైకుంఠవాసుడమ్మ రంగడు, వైకుంఠవాసుడమ్మ రంగడు. కైలాసవాసుడమ్మ లింగడు, కైలాసవాసుడమ్మ లింగడు. రంగనికి లింగనికి భేదమా, రంగనికి లింగనికి భేదమా. పండరీవాసుడమ్మ రంగడు, శ్రీశైలవాసుడమ్మ లింగడు. పండరీవాసుడమ్మ రంగడు, శ్రీశైలవాసుడమ్మ లింగడు. రాధాలోలుడమ్మ రంగడు, పార్వతీలోలుడమ్మ లింగడు. రాధాలోలుడమ్మ రంగడు,
పార్వతీ క్షేత్రం ఇప్పుడు రామలింగేశ్వర స్వామి, ఎందుకంటే రాముడు ప్రతిష్టాపన చేసింది కాబట్టి దీన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరు ప్రవర్ధమానం చెందుతున్నది. ఇక్కడే రాముడు ఎందుకు ప్రతిష్టాపన చేసిందంటే రావణాసుని చంపేందుకు రాముడు కోటి లింగాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ కోటి లింగాల్లో ఉన్నటువంటిది ఒక లింగం ఈ రామగుండం రామలింగేశ్వర స్వామి దేవస్థానం. తత్రాపి సైకతం లింగం రామేణ ప్రతిష్ఠితం అని చెప్పేసి స్కంద పురాణంలో ఉల్లేఖించబడ్డది. ఇది రామగుండం అనే పేరు ఎలా వచ్చిందంటే దాముడు గుండెని తలనాములు కలిసేసి ఇక్కడ దేవాలయం నిర్మించింది కాబట్టి దీనికి రామగుండం అనే పేరు. ఇక్కడ రాముడు ఎందుకు ప్రతిష్టాపన చేశాడంటే రావణాసుడు నిష్ఠావంత బ్రాహ్మణుడు, అదేవిధంగా ఈశ్వర మహాన్ తపస్వి. కలియుగంలోనే ద్వాపరంలోనే సత్యయుగంలోనే ఈ మూడు లోకాలు ఎవరికి దొరికింది, ఆత్మలింగం ఎవరికి దొరికిందంటే ఆ రావణ బ్రహ్మకు దొరికింది. ఆ రావణ ఎందుకంటే అంత ఈశ్వర తపస్సు ఎందుకోసం దొరికిందంటే తన కోసం కాకుండా తన తల్లి కోసం దొరికింది కాబట్టి అలాంటి నిష్ఠావంత ఈశ్వర తపస్సుని చంపినావు కదా, చంపేందుకు నువ్వు కోటి లింగాలు ప్రతిష్టాపన చేస్తే ఈ శాప విమోచనం అయితే అని చెప్తారనమాట. శాప విమోచనం కావడానికి వనవాసం ప్రాంతం లోపల అప్పుడు ఈ కోటి లింగాలు ప్రతిష్టాపన చేయడం. ఆ కోటి లింగాలు ఉన్నటువంటి లింగం ఇది రామగుండం రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అదేవిధంగా ఈ కోనేరులో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులు కానీ, అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ తగ్గుముఖం పడతాయని చెప్పేసి పురాణంలో ప్రసిద్ధి. ఇదేంటంటే శివుడు ఉన్నాడు కదా, ఇది హర టెంపుల్ అని అనుకుంటారు కానీ ఈ క్షేత్రం హరిహర క్షేత్రం. మీకు శివాలయం లేదు, ఎక్కడ కూడా గరుత్మంతుడి విగ్రహం అని కనిపించేది. శివాలయం ఎక్కడ కూడా మీకు ధ్వజస్తంభం కనిపించదు, దీపస్తంభం కనిపిస్తుంది. దీపస్తంభం ఎందుకు కనిపిస్తుంది అంటే కార్తీక మాసంలో కూడా దీపారాధన చేయడానికి కోసం ఆకాశ దీపం ఎలా పెడతారో దానికి దీపస్తంభాన్ని అంటారు. స్తంభాల్లో 3-4 రకాలు ఉంటాయి. ధ్వజస్తంభం వేరే, దీపస్తంభం వేరే, నందిస్తంభం వేరే, గజస్తంభం వేరే. దాన్ని ధ్వజస్తంభం అందరూ కూడా మనం భారత భాషలో గజస్తంభం అంటాం. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం, ధ్వజం అంటే ఆ ధ్వజస్తంభం పైన జెండా రూపంగా 3 మేఘాలు ఉంటాయి, దాన్ని ధ్వజస్తంభంగా ఏర్పాటు చేస్తారు. ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని విగ్రహం ఉంది, అందుకే దీన్ని హరిహర క్షేత్రంగా భావిస్తారు. కార్తీక మాసం లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వనభోజన కార్యక్రమాలు చేసుకొని భగవంతుని దర్శనం చేసుకొని రామలింగేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అదేవిధంగా రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయని చెప్పేసి